హాయ్ అండి. బయట తినే పల్లి చిక్కీ మనందరికీ ఇష్టం. అది హెల్తీ, టేస్టీగా కూడాను ఉంటుంది. అలాంటి పల్లి చిక్కీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకుందాము. ప్యాన్‌లో ఒక కప్పు వరకు ముదురుగా ఉన్న పల్లీలను వేసుకోండి. లేతగా ఉన్న పల్లి చిక్కీ అస్సలు రుచి బాగోదండి. వీటిని లో ఫ్లేమ్‌లో దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన పల్లీలని పొట్టు తీసేసుకొని 2 భాగాలుగా వీటిని విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఒక కప్పు పల్లీలకి 1:30 కప్పు వరకు బెల్లము, 1 స్పూను నెయ్యి వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా బెల్లం మొత్తం కరిగి ఇలా నురగగా వచ్చినప్పుడు కొన్ని వాటర్‌లో బెల్లం పాకం వేస్తే గట్టిగా ముదురు పాకంలాగా రావాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం పల్లీలను వేసేసుకొని ఫ్లేవర్ కోసం 1 స్పూను యాలకుల పొడి వేసి 1 నిమిషం తిప్పిన తర్వాత కవర్‌కి కానీ, బటర్ పేపర్‌కి కానీ నెయ్యి అప్లై చేసుకొని ఈ పల్లి పాకం వేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడు కావాల్సిన సైజులో పీసెస్‌ని కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే ఇలా పర్ఫెక్ట్ అచ్చులతో పల్లి చిక్కీ అయితే వస్తుందండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్